అతిపెద్ద మార్పు అంటే అప్పుడు తక్కువ వ్యాపారస్తులు ఉండే, ఆ, ఇప్పుడు ఎక్కువైపోయారు. అమ్మేటోళ్ళు ఎక్కువైపోయారు, కొనేటోళ్ళు తక్కువ అమ్మేటోళ్ళు ఎక్కువైపోయారు, కొనేవాళ్ళు తక్కువైపోయారు. 25 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా లాస్ రాలేదా? లాస్ వచ్చింది, ఆ. లాస్ వస్తుంది. మినిమం 20 సంవత్సరాల నుంచి ఒక సంవత్సరం లాస్ రావచ్చు. ఒక రోజుల హైయెస్ట్ లాభం ఎంత వచ్చింది? 6,000 వచ్చింది, 6,000 వచ్చింది. 6,000, 6,000 కన్నా ఎప్పుడు ఎక్కువ రాలేదు. 6,000 కానీ ఎక్కువ రాలేదు. 20 సంవత్సరాల నుంచి. 20 సంవత్సరాల నుంచి 6,000. అంటే కొంతమంది వేసి ఇట్లా నాకు లాస్ వచ్చిందని చెప్పి లాస్ ఆపేసేవాళ్ళు ఉంటారు కదా. అందరికీ ఇది రాదు. ఏదో కొందరు మేము అనుభవం ఉన్నది కాబట్టి, మాది 20 సంవత్సరాల నుంచి అనుభవం ఉన్నది కాబట్టి మాకు ఇదే ఒక స్టడీ లెక్క ఇది మాకు ఉంటది అన్నట్టు. కాబట్టి మాకు అప్పటి నుంచి అనుభవం కాబట్టి ఇదే లెక్క ప్రకారంగా మేము చేసుకుంటాం. నీకు అప్పుడు లాస్ అయినప్పుడు ఇది బంద్ చేయాలి అనిపించలేదా మరి? బంద్ చేయాలంటే నేను అనిపించలేదు. నాకు ఒకటే చేయాలంటే నేను అప్పటి నుంచి ఉంది, ఇప్పటి వరకు ఉంది. నాకు ఒకటే చేద్దామంటే ఇటు ఉంది. అంటే ఎవరు నేర్పించి నీకు ఇది? నీ సొంతంగా నువ్వే నా సొంతంగా నేర్చుకున్నాను. ఎప్పటి నుంచి? నాకు ఎవ్వరు నేర్పేయలేదు. ఏజ్ నుంచి చేస్తున్నాను? ఏజ్ నుంచి అంటే ఇప్పుడు ఒకరోజు పెరుగుతాయి, ఒకరోజు సడన్ గా తగ్గిపోతాయి. దాన్ని ఎట్లా అంటే ఏ దాని లెక్క ఏ దానికి రోజు అదే మేము తీసుకుంటాం, అదే లాభంగా అర్థం, అదే నష్టంగా ఇది చేస్తాను. అవును, అదే సడన్ 20 రూపాయలు పడిపోతాయి. అప్పుడు నేను ఏం చేయలేను, లాస్ అయితే అప్పుడు నేను లాస్ అయిపోతా. తెచ్చిన రేటు కన్నా అమ్మేస్తా, ఇక లాస్ అవుతాం దాంట్లో. అప్పుడు లాసే ఖచ్చితంగా లాస్. ఇది కచ్చా దందా అంటారు, దీన్ని కచ్చా దందా అంటారు. అంతే, వేరేది ఇట్లా అంటుంటే కానీ కచ్చా దందా అంటారు దీన్ని. ఎండలైనా ఒకటే, వానలైనా ఒకటే, చలిలైనా ఒకటే, అన్నిటికీ భరించుకొని ఇక్కడ మేము మార్కెట్లో మేము 10 రూపాయలు ఎక్కువనో తక్కువనో కానీ మేము చేస్తూ ఉంటాం. మరి ఇప్పుడు వర్షాలు వచ్చినప్పుడు ఇప్పుడు ఇంతగానో మాల్ వేసిరు కదా, మీరు ఇంత పెద్ద దుకాణం వేసిరు కదా. అవును. ఇప్పుడు వెదర్ చూస్తేనేమో ఇప్పుడు వర్షం పడ్డట్టు ఉంది. అవును. సడన్ గా వర్షం పడితే మరి ఏం చేయలేం దానికి. అన్నిటికీ చిన్నప్పటి నుంచి కష్టపడతానున్నా, ఇప్పుడు కూడా కష్టపడతానున్నా. దాంట్లో అన్నిటికన్నా నీకు ఎక్కువ కష్టమైంది ఏది అనిపించింది? మార్కెట్ పోతాం, 4 గంటలకు లేస్తాం. పొద్దుట 4 గంటలకు లేచి హైదరాబాద్ పోయి ఆడికెళ్ళి మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ 11 అవుతుంది. 11కి వచ్చేసరికి కొంచెం భోజనం చేస్తాం. భోజనం చేసిన తర్వాత కొంచెం అన్నం తింటాం. అన్నం తినగానే మళ్ళీ ఇదే చేసుకుంటాం. ఇదే చేసుకున్న తర్వాత మళ్ళీ ఇది మళ్ళీ 7 అవుతుంది, 8 అవుతుంది, 9 గిట అవుతుంది, 10 గిట అవుతుంది. ఇక్కడనే అంతైనా కానీ భరించుకొని ఇదే వ్యాపారం చేస్తుంటాం మేము. నేను గిట కొంచెం చదువుకున్నా, 10th వరకు చదువుకున్న తర్వాత ఇదే ఫీల్డ్ దిగి ఇక్కడనే ఇదే చేస్తున్నా. ఇక అంతే, ఇక కష్టం కానీ నష్టం కానీ ఇదే చేస్తున్నా. ఓన్ బిజినెస్ అంటే చాలా ఇష్టం అండి. ఇది హార్డ్ ఉంటది వరకు, ఇది అన్నిటికీ ఇబ్బంది ఉంటది. ఇలా వద్దు, మేము అప్పటి వాళ్ళం ఏదో కష్టపడడం ఇప్పుడు చేసుకుంటున్నాము, ఇప్పటి వాళ్ళు వద్దు, మంచిగా చదువుకోండి అంటా చెప్తాం.